स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। వైతిథ్య ప్రకటనలో 32వ శ్లోకానికి ఆ కారికి వచ్చాము. అయితే ఈ 32వ కారికి ముందు వరకు జాగ్రత్త స్వప్నము రెండు ఏవైతే ఉన్నాయో రెండు వైతిథ్యములే. దేని దృష్టితో? తన స్వరూపమైన ఆత్మ అనుభవంతో చూచినప్పుడు రెండు మిచ్చలే, అనుభవ దృష్టితో చూచినప్పుడు అని అనుకున్నాం. ఇప్పుడు జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే మాటలు ఏవైతే ఉన్నాయో, జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే మాటలు ఈ మూడు ఏవైతే ఉన్నాయో అంటే ఆ మూడు ఒక కాలంలో మనం చెప్పుకుంటాం. ఇది జాగ్రత్త స్వప్నము సుషుప్తి అని ఒక కాలంలో చెప్పుకుంటాం. కానీ ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మనకు ఒకే కాలంలో జాగ్రత్త స్వప్నము సుషుప్తి అని మూడు అవస్థల గురించి మాట్లాడతాం కదా, మూడు అవస్థల గురించి మాట్లాడతాం. అయితే ఈ అవస్థలు మాత్రము ఒక కాలంలో జరగటం లేదు. అది కదా మనం తెలుసుకుంది. ఈ అవస్థలు ఒకటి నుండి మళ్ళా ఇంకొక దానికి, అది ఒక దాని నుండి ఇంకొకటి రావటం లేదు అవస్థలు. నిజానికి జాగ్రత్త స్వప్నము సుషుప్తి అని మాటలతో మనం చెప్పుకున్నప్పుడు ఒక కాలంలో మాట్లాడతాం. కానీ విచారిస్తే ఒక కాలంలో మూడు అవస్థలు రావటం లేదు, ఒక దాని నుంచి ఇంకొకటి రావటం లేదు, ఒక దాని నుంచి ఇంకొకటి రావట్లేదు. ఏ రకంగా? మట్టి అనే దాని నుంచి కుండ వచ్చినట్లుగా ఒక కాలంలోనే కదా మట్టి నుంచి కుండ వస్తుంది. ఎవడైనా ఒక తుపాకీ గుండుతో పేలిస్తే ఒక కాలంలో పేల్చింది, ఇంకో ఆ కాలంలో ఆ శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం వస్తుంది. అనగా ఇక్కడ మట్టి నుంచి కుండ అనేది ఒక కాలంలో పుడుతుంది. అలాగే ఒక తుపాకీ గుండు నుంచి ఒక శబ్దం వచ్చిందంటే ఒక కాలంలో కలుగుతుంది. అయితే దీనికి ఒక సమాన దేశకాలాలు ఉన్నట్టుగా ఈ కార్యకారణాలకి, ఈ జాగ్రత్త స్వప్నానికి ఒక సమానమైన దేశకాలాలు లేవు. అంతే కదా. ఈ రకంగా మనం చెప్పుకున్నాం. మన అనుభవంతో చూసినప్పుడు ఈ జాగ్రత్త స్వప్నానికి ఒక సమానమైన దేశకాలాలు లేవు. ఆ రకంగా ఇవి పుట్టాయి అని కానీ పోయాయి అని కానీ, ఏవైతే జాగ్రత్త స్వప్నాలు పుట్టాయి అని కానీ పోయాయని కానీ ఒక దానికి ఒకటి సంబంధం ఉన్నదని కానీ మనకి నిశ్చయించడానికి అవకాశమే లేదు కదా. జాగ్రత్త అనేది పుట్టింది, స్వప్నం అనేది పుట్టింది అనడానికి మనకి అవకాశం లేదు. ఎందువల్లంటే అది పుట్టింది అనడానికి ఒక కాలంలో పుట్టాలి, ఒక కుండ పుట్టినట్టుగా ఒక కాలంలో పుట్టాలి. అలా ఒక కాలంలోని ఒక దేశంలోని ఆశ్రయించి మెలకువ కళ అనేది పుట్టడం లేదు. ఎందుకంటే కాలము దేశము ఆ మెలకువ ఆ కళలో ఉంది కదా. అందువల్ల అవస్థలు ఏమయ్యాయి? ఇప్పుడు ఆయా దేశ కాలాలతో పాటు ఆ అవస్థలు రెండు తోస్తున్నాయి కాబట్టి ఆ రెండు వికల్పాలు అయ్యాయి. ఎవరి యందు? ఇప్పుడు మనం దేని పెట్టుకుని విచారిస్తున్నామో అనుభవాన్ని, ఆ అనుభవాన్ని పెట్టుకుని విచారించినప్పుడు అది వికల్పమే అయింది. కాలము దేశము ఆధారముతో అవస్థలు తోస్తే అది దేశకాలాలకు సంబంధించి కట్టుబడి ఉన్నాయని చెప్తాం. కానీ దేశకాలాలతో ఆ అవస్థ తోస్తుంది. ఒక దేశకాలాలలో మట్టి కుండ తయారైనట్లుగా ఆ రకంగా తయారవటం లేదు అవస్థలు రెండు కదా. ఈ రకంగా ఉంది. అలాగే ఇప్పుడు జాగ్రత్త అవస్థ అనే వ్యవహారం ఏదైతే ఉందో అన్నిటికీ అదే ముఖ్యమైనది. జాగ్రత్త అవస్థ అన్నిటికీ అదే ముఖ్యమై ఉంది. ఎందుకంటే ఆ అవస్థను పెట్టుకునే రెండు అవస్థల గురించి మాట్లాడతాం. జాగ్రత్త అవస్థను పెట్టుకునే రెండు అవస్థల కోసం మాట్లాడతాం. స్వప్నము సుషుప్తి. దక్కొస్తే ఆపుకోండి. స్వప్నము సుషుప్తి. జాగ్రత్త అవస్థ ఏదైతే ఉందో జాగ్రత్త అవస్థ కోసం పెట్టుకునే రెండు అవస్థలు మాట్లాడుతూ ఉంటాం. అలాంటి రెండు అవస్థల యొక్క శబ్ద ప్రత్యయములు ఈ అవస్థకు అంటుపట్టి ఉన్నాయి. ఈ అవస్థను ఈ అవస్థ యొక్క అంటు చేత ఆ రెండు శబ్ద ప్రత్యయాలు ఉన్నాయి. అనుభవాన్ని పెట్టి చూసినప్పుడు అసలు జాగ్రత్తకి సంబంధం లేకుండా స్వప్నం ఉంటుంది. సుషుప్తి జాగ్రత్త స్వప్నం లేకుండా సుషుప్తి ఉంటుంది.
దేశకాలాదులు లేవు, ఇక్కడ దేశకాలాదులు వేరు, ఇక్కడ దేశకాలాదులు వేరు కదా. ఇలా అనుభవాన్ని పెట్టుకుని చూసినప్పుడు అలా అనిపిస్తుంది. అయితే స్వప్న జాగ్రత్తలు రెండూ కూడా అనుభవాన్ని పెట్టుకుని చూసినప్పుడు రెండు వికల్పాలను పిలుస్తాయి. అందువల్ల ఆ రెండవ అవస్థకి ఏది ఎక్కడ వికల్పం అవుతున్నది? సుషుప్తి అనే అవస్థ యందు సుషుప్తి ఆస్పదంగా ఉండి ఆధారంగా ఉండి సుషుప్తి అనే దాని యందు రెండు వికల్పాలు జరుగుతున్నాయి. రెండు తోస్తున్నాయి. అలాంటి రెండు వికల్పాలకి ఆస్పదం ఏమైంది? సుషుప్తే అయింది. నిజంగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అంటే ఆస్పదమైన సుషుప్తి, జాగ్రత్త, స్వప్నము అని మూడు వికల్పాలే నిజంగా లేవు. అనుభవాన్ని గట్టిగా సుషుప్తిని పెట్టుకుని చూసినప్పుడు జాగ్రత్త, స్వప్నం అనే వికల్పాల చేత అది సుషుప్తి అన్నాం. విచారిస్తే అది సుషుప్తి అనే వికల్పమే. స్వప్న జాగ్రత్తలు వికల్పాలే. మూడు అనుభవం దగ్గర వికల్పాలను తెలుస్తాయి. వికల్పాన్ని చెప్తాం. అయితే వాటికి నిజంగా మరి ఉన్న వస్తువు ఏమిటి? ఈ వికల్పాలకి ఆధారం ఏమిటి? మరి ఈ మూడిటికిను జాగ్రత్త, స్వప్నాలు రెండిటికి వికల్పం ఏది అంటే సుషుప్తి అంటాం. జాగ్రత్త, స్వప్నాలు తీసి సుషుప్తిని మాత్రం విచారించినప్పుడు అది దేనికి వికల్పం అవుతుంది? దేనికి వికల్పం అవ్వదు. అయితే మూడు వికల్పాలు కదా దేని యందు? అనుభవం ఉంది. మూడు అప్పుడు అనుభవం యందు వికల్పాలు అయ్యాయి. జాగ్రత్త, స్వప్నాలకి సుషుప్తి వికల్పం అయితే సుషుప్తిని విచారించినప్పుడు అనుభవంతో అప్పుడు అనుభవమే మూడు అవస్థలకి వికల్పము. ఆ మూడు వికల్పాలకి అనుభవమే ఆధారమైనది. అయితే ఈ అనుభవం అంటే ఏమిటి? ఈ అనుభవం అంటే మన అనుభవంలో ఏదైతే తోస్తున్నదో స్వప్నము, మెలకువ, సుషుప్తి అని ఏదైతే మన అనుభవం ఎందుకు తోస్తుందో అవి కనిపించి అవి తోచి మాయమైపోయినప్పటికీ మన అనుభవంలాగే ఉంటుంది. అవి తోచినా తోచకపోయినా తోచిన సమకాలంలో కూడా మన అనుభవంలాగే ఉంటుంది. అలాగా మన అనుభవంలో కొద్దిగా కూడా మార్పు ఉండదు. ఆ వికల్పాల మూడు చూచే అనుభవంలో ఏ మార్పు ఉండదు. ఆ అనుభవానికి హెచ్చు తగ్గులు ఉండవు. అనుభవంలో మార్పు ఉండదు. ఈ రకంగా అయితే విచారిస్తే ఏమిటి? అనుభవమే నిజంగా ఉండే స్వరూపమే ఉన్నది. ఈ అనుభవాన్నే శృతిమాత బ్రహ్మము, ఆత్మ, చైతన్యము, సచ్చిదానందము అనేక పేర్లతో దాన్ని చూపిస్తూ విషయాన్ని తెలుపుతుంది. అదే విషయాన్ని భగవంతుడు కూడా నాసతో విద్యతే భావ అని చెప్పాడు. అభావం అంటే వికల్పాలు రెండూ లేనివే, ఎప్పుడూ లేనివే. భావం ఏదైతుందో అనుభవం అది ఎప్పుడూ ఉండేది. ఉన్న వస్తువు ఎప్పుడు హెచ్చు తగ్గులుగా ఉండదు, ఎప్పుడూ తొలగిపోదు. ఉన్న వస్తువు ఉన్న అనుభవం ఉంటూ వికల్పాలు రెండు తొలగిపోతూ ఉంటాయి. అయితే ఆ వికల్పాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్త, స్వప్నం అనే వికల్పాలు, అలాంటి వికల్పాలు వచ్చాయా, పుట్టాయా, లేకపోతే అవి నశించిపోతున్నాయా అంటే దాని గురించి ఈ కారిక వచ్చింది. చెప్పండి. ననిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధకః ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థతా. ననిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధకః నముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థతః. నిరోధో నచోత్పత్తి అంటే నిరోధః అంటే ప్రళయం, ఎప్పుడు ప్రళయము లేనిది. అలాగే నచోత్పత్తి ఎందుకు ప్రళయము అంటే ప్రళయం అంటే లీనము, చావు, మృత్యు లేనిది. ఎందుకంటే నచోత్పత్తి ఎప్పుడు పుట్టుక లేనిది కాబట్టి అది ఎప్పుడు మృత్యువు లేనిది, ప్రళయం లేనిది అని చెబుతూ నబద్ధో నచ సాధక. ఇక్కడ జాగ్రత్త అనేది ఏదైతే ఉన్నదో ఆ జాగ్రత్త ఎప్పుడు ఉత్పత్తిగా లేదు, అలాగే ప్రళయంగా లీనముగా కూడా లేదు. జాగ్రత్తతో చూసినప్పుడు ఉత్పత్తిగా లేదు, లీనముగా లేదు.
ప్రపంచ దృష్టితో చూచినప్పుడు అక్కడ పుట్టుట లేదు, ప్రళయము లేదు, రెండు రకాలు. ప్రళయము లేదు. అలాగే నబద్ధో నచ సాధక, అలాగే బద్ధుడు లేడు. ఆ జాగ్రత్త ప్రపంచంతో కానీ వెలుగువతో కానీ బద్ధుడు లేడు. నా బద్ధో నా సాధక, దానిని తొలగించుకోవడానికి సాధకుడు లేడు. నా ముముక్షు నవై ముక్త, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు, మోక్షం కావాలని కోరుకున్నవాడు లేడు, ముక్తుడు లేడు. ఇత్యేష పరమార్థత, ఇదే పరమార్థము అని అర్థం. ఈ కార్యకి అర్థం. దీని గురించి భాష్యం. ప్రకరణార్థ ఉపసంహారార్థ అయం శ్లోక. అయం శ్లోక, ఈ శ్లోకము ఏదైతే ఉందో ప్రకరణార్థ అంటే వైచిత్య ప్రకరణం ఏదైతే ఉన్నదో ఈ వైచిత్య ప్రకరణం ఉపసంహారార్థ, ఉపసంహారం కోసం వచ్చింది. ఈ కారికతోటి వైచిత్య ప్రకరణము ఉపసంహారం అవుతుంది. తర్వాత కారికలన్నీ కూడా ఆ యొక్క వైచిత్యాన్ని తెలుసుకున్న జ్ఞాని ఎలా ఉంటాడో జ్ఞాని లక్షణాలు చెప్తాడు. జ్ఞాని లక్షణాలు చెప్తాడు. ఇంతవరకు వైచిత్యమని ఏదైతే జాగ్రత్త స్వప్నాల గురించి చూపించిందో అది ఈ యొక్క కారికతోటి ఉపసంహారము అయిపోతున్నది. ఈ జాగ్రత్త స్వప్నాలు అంతో కూడుకున్నది ఏదైతే ఉన్నదో దాని గురించి ఏం చెప్తున్నాడంటే యథా వితతం ద్వైతం ఆత్మైవ ఏకః. ఎందువల్లంటే ఎప్పుడైతే ఈ ద్వైతమంతా జాగ్రత్తాంతం స్వప్నాంతం, జాగ్రత్త అంతా మరియు స్వప్నమంతా ఏదైతే ఈ రెండు తోచుతున్నాయో ఈ రెండు అవస్థలు ఇవి ఎప్పుడు మిథ్య అవుతాయో, ఇంపార్టెంట్, ఎక్కడ మిథ్య అవుతాయి? ఆత్మైవ ఏకః, ఆత్మయే ఏకమైన ఆత్మయందు ఎప్పుడు మిథ్య అవుతాయో పరమార్థతః సన్. ఈ రకంగా పరమార్థంగా తెలిసినప్పుడు తన స్వరూపమైన ఆత్మయందే మిథ్య అవుతాయి. అంతేగాని జాగ్రత్త దృష్టితో స్వప్నము మిథ్య కాదు, స్వప్నం ఎలాగో జాగ్రత్త అలాగే మిథ్య అని చెప్పడము కాదు. రెండు మిథ్యలని చెప్పాలి అంటే అక్కడ పరమార్థమైన ఆత్మీయ ఏకత్వ స్వరూపం తెలిసినప్పుడే రెండు వికల్పాలు మిథ్య అని తెలుస్తుంది. తథా ఇదం నిష్పన్నం భవతి, ఈ రకంగా పూర్తిగా తెలియబడుతుంది. సర్వోయం లౌకికో వైదికశ్చ వ్యవహారః. ఏ విధంగా ఏది మిథ్య, ఏది వికల్పము? నీకు ప్రపంచము అనే దాంట్లో ఏదైతే మెలకువ తోచినప్పుడు ప్రపంచము లేకపోతే స్వప్నము తోచినప్పుడు ప్రపంచం అని తెలుస్తుందో ఆ ప్రపంచగతమైన లౌకిక వైదిక సర్వము అని. లౌకిక వైదిక కర్మలు తప్ప ఇంకేమున్నాయి కర్మలు? లౌకికము అంటే భార్యాపుత్రాలతో కూడుకున్న సర్వ వ్యవహారాలు, వైదికం అంటే లోకాంతరాలతో కూడుకున్న వైదిక వ్యవహారము. ఇలాంటి లౌకిక వైదిక వ్యవహారం అంతా కూడా ఏదైతే ఉన్నదో సర్వము దాని యందు ఆత్మస్వరూపం యందు రెండు వికల్పమే, ఈ ద్వైతము అని చెప్పాడు. అవిద్యా విషయ ఏవైతే తదా, ఎందువల్ల రెండు కూడా వికల్పాలు? అవిద్యా విషయం అవడం చేత, రెండు అవిద్యా విషయము అవడం చేత. తన స్వరూపమైన ఆత్మకి ఇంద్రియాలు లేనిది, అవయవాలు లేనిది, నిర్వయవమైనది. అలాంటి నిర్వయవమైన కేవల శుద్ధ ఆత్మయందు ఎప్పుడైతే అవయవాలతో కూడుకున్న లౌకిక వైదిక వ్యవహారాలు తోచుచున్నాయో ఆ వ్యవహారాలన్నీ కూడా అవిద్యా స్వరూపమే. ఎందుకంటే అది ఎప్పుడు కూడా అవయవాలతో కూడుకుని ఉండటం లేదు, అవయవాలతో కూడుకుని ఉండటం లేదు, ఎప్పుడు నిర్వయవమైన శుద్ధాత్మగా ఉన్నది. అందువల్ల ఈ విషయాన్ని చెప్పడానికి ఈ ప్రకరణము, ఈ విషయాన్ని పూర్తి చేయడానికి ఈ ఉపసంహారార్థమే ఈ ప్రకరణంలో ఈ కారిక వచ్చి ఉన్నది. ఏ రకంగా అయితే స్వప్న జాగ్రత్తలు రెండూ కలిసి, ఇప్పుడు పైన చెప్పిన దానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ స్వప్న జాగ్రత్త అని రెండూ కలిసి
వైదిత్యము అని యుక్తితో చెప్పింది. యుక్తితో కదా చెప్పింది, ఇంతవరకు అనుభవాంగ యుక్తితో చెప్పింది. నీ అనుభవంతో చూసుకో. రెండు జాగ్రత్త స్వప్నము, రెండు వైతిథ్యమే, మిథ్యయే, ఆరోపమే అని చెప్పింది. అయితే దీనిని ప్రతిపాదించి ఆగమము ఏదైతే ఉన్నదో, ఆగమం అంతా కూడా ఆగమ మాత్రం చేత నిశ్చయించినప్పటికీ ముందు ఆగమ ప్రకరణము అనుభవాంగ తర్కము చేత చెప్పింది. ఆగమ ప్రకరణము ఆగమ తర్కము చేత చెప్పింది, శ్రౌత తర్కం చేత చెప్పింది. ఇప్పుడు యుక్తి చేత ఈ ప్రకటన వచ్చింది. అంటే మన యొక్క ఆగమం ఏదైతే అనుభవాన్ని పెట్టుకుని అక్కడ శ్రౌత తర్కాన్ని ఉపయోగించిందో, ఇక్కడ మన యొక్క అనుభవాన్ని, ఆగమం చెప్పినదంతా కూడా మన యొక్క అనుభవాన్ని పెట్టుకుని అనుభవాంగ తర్కంతో విచారించాము. ఎస్, కరెక్టే. జాగ్రత్త స్థానం అంతఃప్రజ్ఞ స్వప్తాంగ ఏకోనవింశతిముఖ కదా. అలాగే స్వప్న స్థానం అంతఃప్రజ్ఞ ఏకోనవింశతిముఖ, జాగ్రత్త స్థానం బహిప్రజ్ఞ. అంటే బహిప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అని ఏదైతే అన్నామో అది లోక దృష్టితో, కానీ సప్తాంగ ఏకోనవింశతిముఖ, సప్తాంగ ఏకోనవింశతిముఖ అనేది అనుభవ దృష్టి. ఇలాగా అనుభవ దృష్టితో అక్కడ చూపించింది, ఇక్కడ మన అనుభవాన్ని పెట్టుకుని కరెక్ట్, నిజమే, ఇక్కడ సప్తాంగములు ఏకోనవింశతిముఖ ఉంది, అక్కడ సప్తాంగములు ఏకోనవింశతిముఖ ఉందని ఈ రకంగా ఆత్మదృష్టితో చూసినప్పుడు రెండు అవస్థలు అక్కడ వైతిథ్యము, మిథ్య అని ఆ రెండు ద్వైతానికి, ఆ జాగ్రత్త స్వప్నానికి రెండిటికి తెలియబడుతుంది. ఎప్పుడైతే ద్వైతమంతా మిథ్య అసత్యము అంటామో అది ఎక్కడ మిథ్యా స్వరూపమే, ద్వైతమే ఎక్కడైతే అనిపిస్తుంది, ఆత్మ ఏకత్వ స్వరూపం ఎందు. అవస్థల్లో అవస్థలు కొట్టకూడదు. అవస్థలు రెండు ఎక్కడ తోచుతున్నాయో అక్కడి నుంచి కొట్టాలి అవస్థలని. అందులో ఆత్మ ఏకత్వ స్వరూపం ఎందు రెండు మిథ్య అని లౌకిక వైదిక వ్యవహారము అవిద్యా సంబంధమైనదే అని ఇంతవరకు చూపించారు. చూపించి నిరోధః నిరోధనం నిరోధః ప్రళయః ఉత్పత్తిః జననం బద్ధః సంసారి జీవః సాధకః సాధనవాన్ మోక్షస్య న నిరోధః. నిరోధనం నిరోధః ప్రళయః. నా నిరోధః అంటే నిరోధనము లేక. నిరోధనము లేక అంటే ఇక్కడ నిరోధనము అంటే ప్రళయము అని అర్థం. ప్రళయము అని అర్థం. వైయక్తికంగా తీసుకుంటే మృత్యువు. మొత్తం జాగ్రత్త అంతటిని విచారం చేసినప్పుడు, ప్రపంచాన్ని విచారం చేసినప్పుడు ప్రళయము. జాగ్రత్త అంతా విచారణ చేసినప్పుడు, జాగ్రత్తగా మెలకువగా విచారణ చేసినప్పుడు లీనము. మెలకువగా విచారణ చేసినప్పుడు లీనము అంటాం సుషుప్తి అని. జాగ్రత్తగా ప్రపంచంగా విచారణ చేసినప్పుడు ప్రళయము అంటాం. ప్రపంచానికి ఎప్పుడు ప్రళయము? ఆత్యంతికమైన ఎప్పుడు ప్రళయము? అక్కడ మొత్తం సృష్టి అంతా కూడా కలియుగాంతం, తర్వాత ప్రళయము అంటాం కదా. మామూలు వైయక్తికంగా తీసినప్పుడు మృత్యువు అంటాం. ఈ మృత్యు అనే మాట, ప్రళయం అనే మాట, లీనమనే మాట ఏదైతే ఏ రకంగా చెప్పుకున్నా అది స్వరూపమైన ఆత్మయందు లేనిది అని అర్థం. స్వరూపమైన ఆత్మయందు ప్రళయము అని ఏదైతే ఉందో అది ఉత్పత్తి జననం బద్ధః సంసార జీవః సాధకః సాధనవాన్ మోక్షస్య. ఉత్పత్తి అంటే జననము, పుట్టుక అంటాము. ఉత్పత్తి అంటే పుట్టుక లేకపోతే జననము అంటాము. అది జాగ్రత్తకి వస్తే కలుగుట, తోచుట అంటాము, కనిపించుట. ప్రపంచము అంటే తోచుట, కనిపించుట అని అంటాం. అలాగే మెలకువ అంటే వచ్చేది, కలిగేది అంటాం. ఈ రకంగా ఉత్పత్తి అంటే జననము, బద్ధః అంటే సంసారి జీవః. బద్ధుడు అంటే సంసారి జీవుడు. అంటే ప్రపంచంలో ఉన్న నేను జీవుణ్ణి, దుఃఖిని, అదమున్నని దేహేంద్రియాదుల యొక్క ఉపాధిని పెట్టుకుని అనుకునేవాడు జీవ అని, నేను జీవుణ్ణి అనుకునేవాడు. అలాగే సాధకః సాధనవాన్ మోక్షస్య. మోక్షము కోసము సాధన చేసేవాడు, మోక్షము యొక్క ఇచ్చ కలవాడు ముముక్షువు. అలాంటి
అలాంటి ముముక్షు మోక్షం కావాలని ఇచ్చగలవా దాని గురించి సాధనవాన్ మోక్షస్య, మోక్షం కోసం సాధకుడు. అలాగే ముముక్షు అంటే మోక్షనార్థి. ముముక్షు అంటే మోక్షము అంటే ఇక్కడ ఏంటి, విడుదల కోసం. నేను జీవుణ్ణి అని అంటున్నాడు. జీవుడు శరీరము వదిలిపోతే జీవుడు పైకి పోతాడు అని అంటాం. ఆ జీవుడు మళ్ళా ఇంకో శరీరాన్ని దాలుస్తాడు అంటాం. అయితే ఆత్యంతికమైన విడుదల కావాలి. అలాంటి విడుదల, ఆ జీవ విడుదల ఏదైతే కోరుకుంటాడో అది మోక్షనార్థి. దాని యందు మోక్షం. జీవత్వం ఉన్నంత వరకు బంధం ఉంటూనే ఉంటుంది. ఆ బంధాన్ని తొలగించుకోవాలంటే జీవత్వాన్ని తొలగించుకోవాలి. దాన్ని తొలగించుకోవడానికి మోక్షనార్థి. ముక్త, విముక్త, బంధ. ముక్తుడంటే బంధము నుండి విముక్తుడైన వాడు. ముక్తుడంటే బంధము నుండి విముక్తుడైన వాడు. ఈ రకంగా ఉత్పత్తి ప్రళయో అభావాత్ బుద్ధాదయ నసంతి ఇత్యేషా పరమార్థత. అది ఉత్పత్తి ప్రళయములు ఈ రెండు తన స్వరూపమైన శుద్ధమైన ఈ తానుని ఆత్మయందు ఈ రెండు ఉత్పత్తి ప్రళయము రెండు ఇవి. అలాగే ఉత్పత్తి ప్రళయము రెండు లేనందువలన అభావాత్, అందువల్ల బద్ధాదయ నసంతి. బద్ధాదయ ఆది శబ్దం చేత బద్ధుడు, సాధకుడు వీళ్ళందరూ ఉండజాలరు. ఉత్పత్తి ప్రళయము రెండూ లేనప్పుడు పుట్టుక లేదు, అక్కడ మృత్యువు లేదు. లేనప్పుడు ఇక బద్ధుడు కానీ సాధకుడు కానీ ఎక్కడుంటాడు? పుట్టుక లేనిది, మరణము లేనిది, రెండూ లేనిది. అందులో బంధము లేదు, సాధన తొలగించుకోవడానికి సాధన లేదు. ఇదే పరమార్థము. ఇచ్చేష పరమార్థము అనేది కారికి అర్థమైపోయింది. ఇచ్చేష పరమార్థము అని చెప్తూ, అందువలన బద్ధుడైన సంసారి యందు బంధితుడని, నేను బంధింపబడ్డా అని ఎవడైతే భావించి జీవుడు ఉన్నాడో అలాంటి జీవుడు లేడు అని అర్థం. లేదా ఎప్పుడైతే బద్ధుడైన ఈ సంసారం యందు నేను బంధితుడని భావించే జీవుడు ఉన్నాడో అలాంటి జీవుడు లేడు. ఇది ఎప్పుడు ఏ దృష్టితో ఉండాలి? మనము అవస్థలు రెండు వికల్పాలను తెలుసుకుని ఉంటాం కదా. యాతన ఉన్నప్పుడు వాడు జీవుడే. మనం ఇదనుకొని మన జీవత్వం నేను కాదు. ఈ యొక్క భావం, ఇంత వేదాంత జ్ఞానం తెలిసిన వాడు, ఇంత అద్వైత వేదాంతాన్ని అనుభవంగా పెట్టుకున్న నిశ్చయ జ్ఞాని, అలాంటి వాడికి ఇది కుదురుతుంది. వాడి కోసం చెప్తుంది. అది మన అనుభవ స్వరూపమే ఉన్నది, నిత్య అనుభవ స్వరూపమే ఉన్నది. దాని యందు నిలిచిన వాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు అలాంటి వాడికి వాడు బంధుడని భావించే జీవుడు లేడు. అలాగే సాధకుడైన మోక్షాన్ని సాధించడానికి కూడా సాధకుడు లేడు. ఆ రకంగా ఇప్పుడు బంధము లేదు, సాధకుడు లేడు, అక్కడ బద్ధుడని చెప్పడానికి లేదు. ఎందువల్ల బంధం లేదు? ఇక్కడ పుడితే కదా, పుట్టికే లేదు. అందుకే బంధ నివృత్తి కొరకు ఏ సాధనలు లేనే లేవు. బంధ నివృత్తి కోసము ఏ సాధనలు లేవు అని, విడుదల కోసం ముముక్షువు లేడు. సాధ్య సాధన వ్యవహారము పుట్టుక చావులు అనే సత్యత్వ బుద్ధి ఉన్నప్పుడే ఉంటాయి. సాధ్య సాధన వ్యవహారము పుట్టాను అనే సత్యత్వ బుద్ధి ఉన్నప్పుడే ఉంటాయి. కానీ నేనుని ఆత్మ స్వరూపమైన శుద్ధాత్మ తన యొక్క స్వరూపము తాను, తన అనుభవము ఎప్పుడు పుట్టుక లేనిది. దాన్ని పొందుట అనేది కుదరనిది. ఇందువల్ల ఎప్పుడూ అది అయ్యే ఉన్నాం, ఎప్పుడూ అది స్వరూపం అయ్యే ఉన్నాం. అది పుట్టుక లేనిది, అలాగే ప్రళయము అంటే లేనము కానిది. దానిని పొందడానికి సాధన లేనిది అని చెప్తూ, విడుదల కోసం ముముక్షువులు ఎవరైతే ఉన్నారో ఆ ముముక్షులు కూడా లేరు. సాధ్యచారణ వ్యవహారము పుట్టుక చావు అని సత్యత్వ బుద్ధితో ఉన్నప్పుడే ఆ వికల్పాలు ఉంటాయి, కానీ నిజంగా అవి లేనే లేవు. అందువల్ల ఈ రకంగా ఉత్పత్తి ప్రళయములు అంటే జన్మ మృత్యువులు లేనే లేవు. ఇదే పరమార్థమే ఉన్నది అని ఈ రకంగా
అయితే మనం ముందేమనుకున్నాము, ఇవన్నీ ఉన్నాయనుకున్నాం. ఉన్నాయనుకున్నా శాస్త్రం ఏం చెప్తుంది, నాయనా అది అధ్యారోప దృష్టి. అధ్యారోపంతో ఉన్నాయనుకున్నావు కానీ నిజంగా నీ యందు ఎప్పుడు లేనే లేవు, నీ యందు ఎప్పుడు లేనే లేవు అని చెప్పి ఇక్కడ ఈ స్వప్నము తోచినప్పుడు ఈ వ్యవహారము, స్వప్నము తోచే వ్యవహారము సుషుప్తి యందు ఏ రకంగా లేకుండా ఉన్నదో అది మనకి నిశ్చయము. స్వప్నము వ్యవహారము సుషుప్తి యందు లేనట్లుగా ఏ రకంగా నిశ్చయమో ఆ రకంగా ఉత్పత్తి ప్రళయాలు కూడా అక్కడ బద్ధుడు సాధకుడు అనే ఏవైతే ఉన్నాయో స్వప్న వ్యవహారాన్ని సుషుప్తి యందు ఏ రకంగా లేవో జాగ్రత్త కూడా ఈ మెలుకు అనే ప్రపంచము కూడా ఆ బద్ధుడు లేడు, సాధకుడు లేడు, అది లేదు అని చెబుతున్నాడు. అంటే అక్కడ జాగ్రత్తలో ఉన్న ఆ నేరుని తీసుకుని కేవలం ఆ నేరుని పెట్టుకుని విచారించినప్పుడు, జాగ్రత్తల్లో ఉండి విచారిస్తే విషయం అర్థమవుతుంది. జాగ్రత్త అంతటిని తీసుకుని ఆ జాగ్రత్తలో ఉన్న నేరుని వెనక్కి తీసుకుని ఆ నేరుని పెట్టుకుని విచారించినప్పుడు అక్కడ మెలకువ అనేది ఏదైతే ఉన్నదో మెలకువ నీ యందు కనిపిస్తున్నది కానీ అది వికల్పమే కానీ మెలకువలో నేను పుట్టాను, మెలకువ ఈ ప్రపంచంలో నేను పుట్టాను, ఈ ప్రపంచంలో నేను చనిపోతాను అనేది ఏదైతే ఉన్నదో అది రెండూ లేనిది. అది మెలకువలో అంతర్గతమే ఉన్నది. మెలకువ ఏమిటి? సుషుప్తిలో అక్కడ ప్రళయము, స్వప్నము అక్కడ ప్రళయము, ఆ రకంగా ఉత్పత్తి ఏ రకంగా సుషుప్తిని విచారించి చూసినప్పుడు ప్రళయంగా అవుతున్నట్లుగా కానీ ఉత్పత్తిగా పుడుతున్నట్లుగా కానీ ఏ రకంగా లేదో ఆ రకంగా జాగ్రత్త కూడా ప్రళయంగా కానీ ఉత్పత్తిగా కానీ లేనే లేదు అని చూపించి కథం ఉత్పత్తి ప్రళయో అభావయితి ప్రశ్న, ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. కథం ఉత్పత్తి ప్రళయో అభావ ఇది. ఉత్పత్తి ప్రళయాలు, జన్మ మరణాలు, అయితే ఉత్పత్తి ప్రళయాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండిటికి అభావం ఏ రకంగా కుదురుతుంది? రెండిటికి అభావం ఎలా కుదురుతుంది? శోకము కారికుంటే కారికి అర్థం చెప్పారు, సరిపోయింది. అయితే ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాం, ఉత్పత్తి ప్రళయాలు రెండూ లేవు అంటున్నారు కదా, అది ఎలా కుదురుతుంది అంటే చెప్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఇవన్నీ మన ఆత్మగానే ఉన్నాయి కానీ ఆత్మ కంటా వేరుగా లేరు అన్నప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అని అర్థం. ఎలా కుదురుతుంది అంటే ఇవన్నీ ఆత్మగానే ఉన్నాయి కానీ ఆత్మ కంటా వేరుగా లేవు, అవి అన్ని అనుభవ స్వరూపమే ఉన్నాయి కానీ అనుభవం కంటా వేరుగా లేదు అన్నప్పుడు ఇక్కడ ఇవన్నీ మరి ఎక్కడ ఉన్నాయి? ఉత్పత్తి, ప్రళయము, చావు, పుట్టుక ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాం కదా, ఆ మాటలు, ఆ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది కదా. వ్యవహారం, లౌకిక వైదిక వ్యవహారము, జన్మ మరణ సంబంధము ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి కదా. అవన్నీ ఎక్కడ ఉన్నాయి మరి అంటే ఈ జన్మ మరణాలు రెండు అభావం ఏ రకంగా, ఈ జన్మ మరణాలు రెండిటికి అభావం లేదు అని చెప్తున్నారు కదా. ఏ రకంగా అంటే చెప్తున్నారు, ఉచ్యతే ద్వైతస్య అసత్యత్వాత్. ఉచ్యతే చెబుతున్నాం. ఇది ఇక్కడ శంకరాచార్య వారు అద్భుతమైన వాక్యం మొట్టమొదటి వాడారు. ఏమిటి? ద్వైతస్య అసత్యత్వాత్. ఇది గుండెల్లో నాటుకుపోవాలి. ఎందుకంటే అనుభవంతో చూచినప్పుడు, భావంతో కాదు, అనుభవంతో చూచినప్పుడు. ముందు నేను చెప్పాను ఇంట్రడక్షన్, జాగ్రత్త స్వప్నములు అనే రెండు అనుభవంతో చూచినప్పుడు రెండు వికల్పాలు. ఏది వికల్పమో అది అసత్యం, ఏది వికల్పమో అది అసత్యం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సదా. ఏది వికల్పాలో అది అసత్యం. ఏది వికల్పాలు? అనుభవాన్ని పెట్టుకొని చూచినప్పుడు అనుభవం యందు రెండు వికల్పాలు, కానీ అనుభవం కూడా వికల్పం కాదు. అనుభవం యందు రెండు వికల్పాలు. ఎందువల్ల? అనుభవం అనుభవంగానే ఉంటుంది, అనుభవం వికల్పంగా తోస్తుంది, జాగ్రత్తగా స్వప్నంగా కనిపిస్తుంది. అలాంటి రెండు వికల్పాలు అనే ద్వైతము ఏదైతే ఉన్నదో, జాగ్రత్త స్వప్నం అనే ద్వైతము, ఇది అసత్యత్వాత్. అది మిథ్య కాబట్టి, మిథ్య అవడం చేత, అసత్యం అవడం చేత అని చెప్పాడు. చెప్పి ఇక్కడ
యత్ర హి ద్వైతమివ భవతి. ఎలా అసత్యం? ఎలా అసత్యము అంటే శంకరాచార్యులు చెప్తున్నారు ఇక్కడ బృహదారణ్యకము ఇత్యాది ఉపనిషత్తులో అద్భుతమైన విషయాలు తీసుకుని, నాయనా యత్ర హి ద్వైతమివ భవతి, ఎక్కడైతే ద్వైతము వలె కనిపిస్తుందో, ఇవ ఎక్కడైతే ద్వైతము వలె కనిపిస్తుందో అక్కడ ఇతరం పశ్యతి, వేరువేరుగా కనిపిస్తుంది అని. అంటే ద్వైతస్య అసత్యత్వా, ద్వైతం అనేది లేకపోవడం చేత, అసత్యం అవడం చేత. ఎందువల్ల అసత్యము? ఎక్కడైతే నీకు ఎప్పుడు ఎక్కడ నీకు వేరువేరుగా కనిపిస్తున్నదో, రెండవదిగా కనిపిస్తున్నదో అని చెబుతూ ఇహ నానీన పశ్యతి. ఎక్కడైతే ఇహ, ఎవడైతే ఇక్కడ అంటే జాగ్రత్తలో, ఇక్కడంటే ఈ జాగ్రత్తలో, ఇహ నానేన పశ్యతి, నానాత్వంగా చూస్తాడు అని. ఎక్కడైతే నానాత్వంగా ఈ ప్రపంచంలో చూస్తాడో, ఎక్కడైతే ఈ ప్రపంచాన్ని ద్వైతముగా, వేరువేరుగా, అనేకంగా, నానాత్వంగా ఏదైతే చూస్తాడో, ఆత్మైవేదం సర్వం. ఇదంతా కూడా నాయన ఆత్మైవేదం సర్వం. ఇదంతా ఆత్మ యొక్క నిజస్వరూపము, పరమార్థ స్వరూపము, తన అనుభవ స్వరూపమైన తన ఆత్మ యొక్క నిజస్వరూపము. ఈ ఆత్మైవేదం సర్వం. ఎందుకంటే ఆత్మని వదిలి ద్వైతం ఏది తోచదు, ఆత్మని వదిలి ద్వైతం ఏమీ తోచదు, ద్వైతమేమీ కూడా ఆత్మ కంటా వేరుగా లేదు, ఆత్మయే ద్వైతముగా వికల్పంగా తోచుతున్నది అన్నప్పుడు నాయనా నీకు ఎక్కడైతే వేరువేరుగా కనిపిస్తున్నదో, ఎక్కడైతే జాగ్రత్త స్వప్నమనే ద్వైతములుగా కనిపిస్తున్నదో, ఎక్కడైతే జాగ్రత్త స్వప్నములో ఉన్న నానాత్మము కనిపిస్తున్నదో, అదంతా ఆత్మ యొక్క వికల్పమే. ఆత్మయే ఈ సర్వము అని చూపించాడు. ఆత్మయే ఈ సర్వము. ఆత్మ బ్రహ్మే వేదం సర్వం. ఆయన ఆత్మ అంటే ఏమనుకున్నావు? నీ స్వరూపమైన ఆత్మయే బ్రహ్మయి ఉన్నది. ఈ బ్రహ్మమే ఆ సర్వము, ఈ బ్రహ్మమే ఆ సర్వము అయి ఉన్నది. ఏకమేవాద్వితీయం, ఏకమేవాద్వితీయం. ఆయన ఈ బ్రహ్మము ఏదైతే ఉన్నదో, ఈ ఆత్మయే సర్వము అయ్యినది. ఎక్కడైతే ద్వైతమనే జాగ్రత్త స్వప్నాలు తోచుతున్నాయో, ఆ జాగ్రత్త స్వప్నాలలో ఏదైతే నానాత్వము కనిపిస్తున్నదో, సర్వ నానాత్వము, సర్వ ఆ ద్వైతము ఏదైతే ఉన్నదో సర్వము ఈ ఆత్మే ఉన్నది, ఈ బ్రహ్మమే ఉన్నది. అది ఏకమేవ అద్వితీయము, అది రెండవది లేని ఏకస్వరూపమై ఉన్నది. అది నానాత్వం అయిపోలేదు, నానాత్వముగా వికల్పింపబడేది ఏదైతే ఉన్నదో అంతా ఈ ఏకమైన అద్వితీయమైన స్వరూపమే అయి ఉన్నది. అది మన అనుభవం. తాను తన యందు మెలకువలో ప్రపంచమనే నానాత్వానికి హద్దు ఎక్కడున్నది? మెలకువ అనే హద్దు. మెలకువనే తోచడానికి ఎవరు కారకుడు? తన అనుభవం, తన స్వరూపం. తాను తన యందు మెలకువలో ప్రపంచం. నాయనా తాను తన యందు మెలకువ ప్రపంచం అంటే ఇక్కడ మూడు కాదు. తానే మెలకువే ప్రపంచం. ఏదైతే ప్రపంచముతో పాటు ప్రపంచము తోచడానికి మెలకువ అనే దానికి ఈ తానే స్వరూపమై ఉన్నది. తానే సర్వము మెలకువ ప్రపంచముగా అయి ఉన్నది అని. అది ఆ తాననేది ఏకమై ఉన్నది. నానాత్వం అనే జగత్తు అనేకంగా తోస్తున్నది. ఆ అనేకంగా తోచే, అనేకాత్మలుగా తోచే ఆ నానాత్వము నిజంగా ఏకమైన తన స్వరూపమైన ఆత్మయే అని ఈ రకంగా చెబుతూ ఇదం సర్వం యదయమాత్మ ఇత్యాది. ఈ రకంగా ఇదం సర్వం యదయ ఆత్మ ఇత్యాది. ఇదైతే ఉందో ఈ సర్వము, ఈ సమస్తము అంతయు ఆత్మయే అయ్యున్నది. ఈ సర్వము అంతయు ఆత్మయే అయ్యున్నది, ఆత్మయే అయ్యున్నది అని చెప్తూ నానాసుతిభ్యః ద్వైతస్య అసత్వం. ఈ రకంగా
నానా శృతుల చేత, అంటే అనేక శృతుల చేత, అనేక శృతుల చేత ద్వైతస్య అసత్యాన్ని చూపిస్తున్నది. ఎక్కడ ద్వైతము గురించి చెబుతుందో శృతిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎక్కడ ద్వైతము కోసము శృతులలో చెబుతుందో అక్కడ ఇవ అని చెబుతుంది. ఎత్ర ద్వైతమివ ఇవ అని చెబుతుంది. ఎక్కడైతే పరమార్థ నిర్ణయాన్ని చేస్తుందో ఏవా అని వాడుతుంది. నిశ్చయాత్మకం ఆత్మయే అని చెప్తుంది. ద్వైతం చెప్పినప్పుడు వలే అంటుంది. అలాగా ఇక్కడ నాయన ఇన్ని శృతుల్లో అనేక రకాలుగా ఈ రకంగా చూపించింది. ఆత్మ ఏకమేవా ద్వితీయం, ఆత్మే వేదం సర్వం, బ్రహ్మే వేదం సర్వం, యదయమాత్మా ఇదం సర్వం యదయాత్మా అని ఈ రకంగా నానా అనేక శృతుల్లో చెప్పబడింది. ద్వైతస్య అసత్యం అని ఈ రకంగా చూపించింది. అంటే శంకరాచార్య వారి యొక్క ఉద్దేశం ఏమిటి? ద్వైతం అసత్యమని చెప్పడానికి రాలేదు. ఏకత్వమైన అద్వితీయమైన తన స్వరూపమైన ఆత్మయే ఇదంతా చెప్పడానికే వచ్చింది. ద్వైతం అసత్యం తెలుసుకోవడంలో ఉపయోగం ఉంది. బౌద్ధులు తెలుసుకున్నారు ద్వైతం అంతా అసత్యమని, కానీ స్వరూపమైన ఆత్మ కోసం తెలియదు. స్వరూపమైన ఆత్మ ఏదైతే ఉన్నదో ఆత్మతత్వాన్ని చూపించడానికే శృతులు వచ్చే అని శంకరాచార్య వారి యొక్క ఉద్దేశం. ఈ రకంగా సతో హి ఉత్పత్తి ప్రళయో వా స్యాత్ నా అసతః ససి విషాణాదే నాపి అద్వైతముత్పద్యతే దీయతే వా అద్వైతం చ ఉత్పత్తి ప్రళయవతు చ ఇతి విప్రతిషిద్ధం. సతో హి ఉత్పత్తి, లోకంలో ఏదైనా ఒక వస్తువు ఉంటే, సతోహి అంటే లోకంలో మాట, లోకంలో ఏదైనా ఉన్నది అని ఒక వస్తువు ఉంటే అది దానికి ఉత్పత్తి ప్రళయోవా స్యాత్. లోకంలో ఏదైనా ఒక వస్తువు ఉంటే అది పుట్టింది సచ్చిందని ఒక తెలుస్తుంది. లోకంలో ఏదైనా ఒక వస్తువు ఉంటే అది పుట్టింది చావు అనేది దానికి కుదురుతుంది. కానీ